దేవుడితో మనం ఉన్నాము. ఆయన సన్నిధిలో ఆయన ఆత్మను కృపరించేవాడిగా, ఆయన ఆత్మను రక్షించేవాడిగా, ఆయన ఉంటుండగా ఆయన ప్రసన్నతను మనం పొందుకునే వారిగా ఉన్నామో లేదో ఒకసారి స్పష్టం చేసుకుందాం, పరీక్షిస్తున్నాం. సమయంలో ఇచ్చేయండి అయ్యా. ఇదిగో ప్రభా, ఈ మాటల ఆధారం తెరువున అయ్యా అనేక మంది ప్రజలు అయ్యా మరి స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ హోసన్నా హోసన్నా అనుకుంటూ తండ్రి అయ్యా నేను గణపరిచినట్లుగా మేము చూస్తా ఉన్నాం కదా అయ్యా. మేము కూడా నేను గణపరిచేవారైనా, నిన్ను మహిమపరిచేవారైనా, నేను కీర్తించేవారైనా, నేను కొనియాడేవారైనా మేము ఉన్నామా తండ్రి? ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఆయన గణపరిచేవారైనా ఉన్నామా? ఆయన మహిమపరిచేవారైనా ఉన్నామా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. హోసన్నా హోసన్నా అంటూ ఆయనకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నారు. రోడ్ల మీద ఆయనకి ఎంతగానో మరి సిగ్గుపడకుండా, భయముతో ఉండకుండా ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి మరి ఎంతో ఆశతో ఉన్నవారిగా మనం చూస్తా ఉన్నాం. మనం దేవుని ఆరాధించే వారంగా ఉన్నామా? దేవుని స్తుతించే వారంగా ఉన్నామా? దేవుని మహిమపరిచే వారంగా ఉన్నామా? మనం దేవుని ఆరాధించే వారంగా ఉన్నామా? అనేకమైన మేలు మనం పొందుకుంటున్నాము, కానీ ముద్దు తుడుచుకునే వారంగానే ఉంటున్నామా? దేవా, ఇదిగో మా కొరకు నీ శిలువలో బలైపోయిన దేవుడు కదా, నా కొరకు మరణించిన దేవుడు కదా, నా కొరకు బలియాగముగా అర్పించిన దేవుడు కదా, నా కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు కదా అయ్యా. నా కొరకు అనేకమైన దెబ్బలు, అవమానాలు, నిందలు, హేళన అయ్యా ఎంతగా నా కొరకు నువ్వు మోసిన దేవా అయ్యా. నీ కొరకు నేనేం చేయగలుగుతున్నానయ్యా? నీ కొరకు నేను నిలబడగలుగుతున్నానయ్యా? నీ కొరకు నేను ఎలా ప్రభు మాట్లాడగలుగుతున్నాను? ఒకసారి పరిశీలన చేసుకుంటావా అమ్మ? ఒకసారి పరీక్షించుకుంటావా? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభు? నిజమే, నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవుడు, నా కొరకు నీ రక్తాన్ని చిందించిన దేవుడు అయ్యా. నేనేమి నీకు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా? ఏమి తిందామా, ఏమి తాగుతామా, ఎలా సుఖిద్దామా అనే ఆలోచనతో ఉన్నామా? మన కోసం, మన కష్టము కోసం కష్టపడేవారిగా ఉన్నామా? దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు కొంత సమయం కూడా అర్పించలేని వారిగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుంటావా? దేవుడు చూస్తున్న దేవుడమ్మా. మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషులు మరి ఏమి చూడలేకపోవచ్చేమో, కానీ నీ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. నోరు తెరవగలుగుతున్నావా? దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవుని స్తుతించగలుగుతున్నావా? ఈ మధ్యలో ఆదివారము అనేక మంది మంటలు పట్టుకుని దేవుని స్తుతులు చెల్లిస్తా రోడ్డు మీద దేవునికి మహిమపరుస్తా ఉన్నారు. వారి బట్టలను పరుస్తా ఉన్నారు. నువ్వేం పరుస్తున్నావు? దేవుని దగ్గర హృదయాన్ని పరుస్తావా? దేవునికి నీ హృదయాన్ని అర్పిస్తావా? దేవా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నానయ్యా, నిన్ను మహిమపరుస్తున్నానయ్యా. నేను చేసినందుకు కాదు, కానీ నా కొరకు నీ రక్తాన్ని చిందించావయ్యా. నా కొరకు అనేకమైన దెబ్బలు తిన్నావయ్యా. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, నేను స్తుతించే మనసు నాకు దయచేయండి. ఇదిగో నా చిన్న హృదయంతో నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. నన్ను సరిచేవా, నా హృదయాన్ని సరిదిద్దువా. మనమందరం రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందామా? దేవుని స్తుతించుకుందామా? ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని వాక్యం సెలవిస్తా ఉంది కదా. నీ హృదయం ఆత్మతో సత్యముతో ఆరాధించేదానిగా ఉందా? యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో కనబడే వారిగా మనం ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? నా హృదయం నీ సన్నిధిలో ఎలా ఉందయ్యా? నేను దీనురాలుగా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. నన్ను సరిచేయవా, నన్ను సరిదిద్దువా. మట్టిగా ఉన్న నన్ను పని
వందనాలయ్యా. నువ్వు నా జీవితంలో లేకపోతే నేనేమైపోయేదాను, నువ్వు నన్ను రక్షించకపోతే నేనేమైపోయేదాను, నువ్వు నన్ను కాపాడకపోతే నేనేమైపోయేదాను. ఒకసారి పరిశీలించుకుంటావా? ఈ లోక యాత్రలో నీకున్న బలమంతా, నీకున్న ఆశ అంతా, నీ తుది శ్వాస వరకు దేవుని ప్రేమను, దేవుని ప్రేమను ప్రకటించే వారిగా మనం ఉన్నామా? నువ్వు తప్పుడు అడుగు వేస్తున్నప్పుడు, సరైన మార్గంలో లేనప్పుడు దేవుడు సరి చేస్తూ తన రెక్కల చాటులో కాపాడుతున్న ప్రేమను జ్ఞాపకం చేసుకున్నావా? నా చిన్ని హృదయంతో నా
చేయ, నన్ను సరిచేయ అయ్యా. నన్ను సరిదిద్దండి ప్రభా. నా హృదయాన్ని సరి చేయడానికి ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళటం కాదు. ఎక్కడికి వెళ్ళినా మన హృదయం సరి అవ్వదు. కానీ ఇదిగో కుమ్మరి అయినా యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వచ్చి అడుగుతావో, యేసయ్య నా హృదయాన్ని సరిచే, నా జీవితాన్ని సరిచే, నా నోటిని సరిచే, నా మాటలు సరిచే, నా చేతులు సరిచే, నా నడకలు సరిచే అడుగుతావా దేవుని సన్నిధిలో? నా నడకలు బాగానే ఉన్నాయి, నా మాటలు బాగానే ఉన్నాయి, నేనంతా బాగానే ఉన్నానని మోసపోవద్దు, మోసం చేసుకోవద్దు. దేవుడి సన్నిధిలో సరి చేసుకో. దేవా నన్ను సరి చేయలేవా, నన్ను సరిదిద్దయ్యా. ఇదిగో నా హృదయంతో నీ సన్నిధిలో ఆరాధించడం నాకు నేర్పించయ్యా. చెప్పగలుగుతున్నావా అమ్మా? చెప్పగలుగుతున్నావా? నన్ను సరిచే ప్రభు అని చెప్పగలుగుతున్నావా? నా మాటలు సరిచే ప్రభు అని చెప్పగలుగుతున్నావా? అది నీ కొరకు ఎంతగా ఖాళీ చేయబడ్డాడు, అపహాసించబడ్డాడు, ఏది చేయబడ్డాడు? ఎవరిని బట్టి? ఎందుని బట్టి? అయ్యా నా కొరకే కదా. నిజంగా వారి చేతులు పైకెత్తాడు. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేసుకుందాం. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. ఈ రెండు చేతులు మనకి ఇచ్చింది యేసయ్య. ఈ రెండు చేతులు ఇచ్చిన చేతులు కూడా మనం కొంతసేపు కూడా దేవుని ఆరాధించలేని వారుగా ఉన్నట్లయితే దేవుడిని చూసి దుఃఖపడతాడేమో కదా. అయ్యో ఇలాంటి వ్యక్తి గురించా నేను ప్రేమించింది, ఇలాంటి వ్యక్తి నా నేను కాపాడింది, ఇలాంటి వ్యక్తి నా దేవుడి గురించి చింతపడుతున్నాడేమో. నన్ను క్షమించుకోవా చెప్తావా? మగవాళ్ళందరినీ కలిసి పాడదామా? ఆడవాళ్ళందరూ దయచేసి పాడదాం. మగవాళ్ళు కలిసి పాడదామా? నా హృదయంతో నా గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాను. ఇదిగో పగిలిన కొండగా నీ సన్నిధికి వచ్చాను. నా కుమ్మరిగా అయ్యా నువ్వున్నావు, నన్ను బాగు చేయ ప్రభా, నన్ను బాగు చేయమని నేను కోరుకుంటున్నాను. ఈ రెండు మాటలే దయచేసి మగవాళ్ళందరం కలిసి పాడదాం. బిగ్గరగా పాడండి, గట్టిగా పాడండి, మెల్లిగా పాడదు కానీ గట్టిగా పాడండి. నా హృదయంతో నా గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాను. పగిలిన నా కుండను నా కుమ్మరి తెచ్చానయ్యా. నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయమని కోరుకుంటున్నానని ఒక్క రెండు లైన్లు మగవారు మాత్రమే కలిసి పాడదాం. దయచేసి మగవారు పాడండి నాన్న. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని పాడన గట్టి కొంచెం గట్టిగా. పగిలిన నా కుండను నా కుమ్మరి పాఠం చేసుకుంటూ పాడదామా? నన్ను బాగు చేయ మరొకసారి నా చిన్న హృదయంతో. నా చిన్ని హృదయముతో నా మనిషి పాడాలి, కొంచెం గట్టి పాడాలి. జోష్ కాస్ట్లీ పాడాలి, కొంచెం గట్టి పాడాలి.
చూడగలుగుతున్నామమ్మా. ఆ తల్లికి తల వెలుగులకి నన్ను చూడగలుగుతున్నామా? రక్తము వలె కాలుతున్నా రక్తాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? మోయలేక మోస్తున్న శిలువ భారాన్ని చూడగలుగుతున్నావా? ఎవరి భారం అది, ఎవరి శిలువ, ఎందుకంటే ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఆయన డబ్బులు పాలవడానికి అవమానం పాలవడానికి ఇష్టపడ్డారు తెలుసా? నీ కొరకే కదా, నిన్ను సరి చేయడానికే కదా, నువ్వు నశించిపోవడం ఇష్టం లేకే కదా, నువ్వు నరకంలో వెళ్ళిపోవడానికి ఇష్టం లేకే కదా. అయినంతగా తన ప్రాణాన్ని హెచ్చించిన దేవుడు. ఆ ప్రాణానికి విలువ ఉందా? ఆ ప్రాణానికి విలువ తెచ్చేవారుగా మనం ఉంటున్నామా? ఎంతో విలువైన బంగారాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అది ఎక్కడ పోతుందో చూసుకుంటూ ఉంటాం. అది పోతే ఎంతగానో బాధపడుతూ ఉంటాం. అంతకన్నా విలువైన ఈ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నావా? దేవుడు నా కొరకు ఇచ్చిన ఈ రక్షణను కాపాడుకోవాలని ప్రయాసపడే వారిగా ఉన్నామా? సరి చేస్తూ ప్రభా మా హృదయాన్ని సరి చేయండి, మా హృదయాన్ని సరి చేయండి ప్రభా. ఇష్టమైన పాత్రగా ఇక్కడ మేము వాడబడే కృపను మీరు మాకు దయచేయండి. ఇంకెలా నీకు లోపడలో భయపడాలి ఇంకా మాకు నేర్పించండి. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ బలమైన వాక్యం మాతో అయ్యా మా హృదయాల్లో మా ఎముకల్లో మూలుగుల్లో దూసుకుపోయేటట్టుగా ఈ బలమైన మాటలు మనకు వివరింప చేయండి. అయ్యా ప్రతి ఒక్కరి వెలుగలిగే చూడు గ్రహించగల ఆత్మను దయచేయండి. ఆ బోధకు ఎక్కడ ఎవరికి అధికారం లేకుండా సహాయం చేయండి. వెలుగలిగే చూడు గ్రహించగల ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ చేసిన అమ్మని పెట్టుకుంటున్నారు తండ్రి. ఆమె అందరూ కూర్చున్నామా? సాక్షి సమయం ఎవరైనా